హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా వర్షంగా ఉందండి బయట. ఇలాంటి సమయంలో వేడి వేడి స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఈరోజు ఆలు టిక్కీ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 2 టీ స్పూన్స్ వేసానండి, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్తో ఆలు టిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఆలు టిక్కీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆలుగడ్డలు ఉడికించుకుందామండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆలుగడ్డలు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికాయండి, వీటిని చల్లార పెట్టుకుందాము. ఆలుగడ్డలు చల్లార పెట్టుకున్న తర్వాత వీటిని పొట్టు తీసుకొని పెట్టుకుందాము. ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి, వీటిని గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసుకున్న ఆలులో మనము ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నాండి, అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న ఆలుని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని ఇలా స్లైడ్ ప్రెస్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ షేప్లో మనము ఆలును ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మిగతా ఆలుది మొత్తం అంతా కూడా బాల్స్ లాగా ఇలా షేప్ చేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇలా చేసుకోవాలి. మొత్తం అంతా ఒక సైజులో వచ్చేలాగా ఈవెన్గా ఇలా షేప్ చేస్తాం. ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ను కొద్దిగా వాటి మీద చల్లుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం అప్లై చేయండి ఒక్కొక్కటిగా. ఇలా మొత్తం అంతా కూడా మనం షేప్లో చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి, ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి కదా, టర్న్ చేసి మరలా కాల్చుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకుందాం. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం.
అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, మన హాట్ హెల్దీ అయినటువంటి ఆలు టిక్కీ రెడీ అయిపోయింది. క్రిస్పీగా వచ్చినాయండి ఇవి. చూసారు కదా, వీటిని గ్రీన్ చట్నీతో కానీ లేదంటే టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అలాగే దహీ చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినప్పటికీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.